వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలకు 2 రైళ్లు ప్రయాణించాల్సి ఉంది. ఒక రైలు రివర్స్లో ఉంది మరియు మరొక రైలు బ్రేక్ ఇన్ వేగంతో ముందుకు సాగుతున్న సూపర్ లగ్జరీ బుల్లెట్ రైలు. కాబట్టి 2 వేర్వేరు ట్రాక్లు ఉన్నాయి. సూపర్ లగ్జరీ బుల్లెట్ రైలు ట్రాక్ మిమ్మల్ని మీ అంతిమ గమ్యస్థానానికి తీసుకెళుతుంది, లేదా మీరు వెనుకకు కదులుతున్న రైలులో చిక్కుకున్నారా? మిస్టర్ అష్మాఫేర్ కొత్త కంపెనీ విజయానికి అంతిమ వాహనం. హామీ ఇచ్చే నిజమైన సూపర్ లగ్జరీ బుల్లెట్ రైలు దాని ఆవిష్కరణ మరియు సమగ్రతతో పరిశ్రమను విప్లవాత్మకంగా మారుస్తుందని ప్రశ్నిస్తే, వెనుకకు కదులుతున్న రైలు పాత వ్యవస్థలను సూచిస్తుంది. అవి స్థిరమైన నష్టాలు మరియు విరిగిన వాగ్దానాల ద్వారా ఆర్థిక బాధ మరియు హృదయ వేదనను మాత్రమే కలిగిస్తాయి. ఆ విఫలమయ్యే వెంచర్లను విడిచిపెట్టి, మిస్టర్ మాఫేర్ యొక్క దార్శనిక సంస్థలో తెలివిగా ఎక్కుతున్న 90% మందితో ఓపికగా చేరాలని, శ్రేయస్సు మరియు నెరవేర్పు వైపు ప్రయాణం కోసం. ఆ విఫలమైన వ్యాపారాలకు తిరిగి వెళ్లడం అనేది మీ కలలన్నింటినీ పూర్తిగా వదులుకోవడానికి ఒక రెసిపీ. తీసుకురావడానికి అనుమతించవద్దు, లేదా మీ దగ్గర లేని డబ్బును కొత్త వ్యాపారాలలోకి. వారు తమను తాము గుర్తించుకున్నారని మరియు తక్కువ మందిని ఆకర్షిస్తున్నారని వారు గ్రహించినప్పుడు వారు ప్రారంభించే కొత్త వ్యాపారాలలోకి వారు డబ్బును ఖర్చు చేయనివ్వండి. కాబట్టి వారు తమ ప్రస్తుత వెంచర్ను ఎప్పటికీ ప్రారంభించని విధంగా ప్రచారం చేస్తున్నప్పుడు, అదే పాత్రలతో వారు మరొక వెంచర్పై పనిచేయడం ప్రారంభిస్తారు. ఆ వెంచర్లో అగ్రస్థానంలో ఉన్న అదే పాత్రలు నిరాశ యొక్క ఈ నిష్కపటమైన వ్యాపారిని అనుసరిస్తాయి మరియు వారి ప్రస్తుత వెంచర్లో విఫలమైన వాటినే ప్రజలకు మరిన్ని వాగ్దానం చేస్తాయి. దీనిని చెత్తను రీసైక్లింగ్ చేయడం మరియు దానిని అమ్మడం వారు చూసిన గొప్ప విషయానికి అని పిలుస్తారు. ముందే పేద ప్రజలను లోపలికి రప్పించండి, ప్రవేశించి మీ స్థానాన్ని మీ నుండి తీసివేయడానికి. ఈ పిచ్చితనాన్ని ఆపండి మరియు మిస్టర్ అష్మాఫేర్ కొత్త కంపెనీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండే వరకు ఓపిక పట్టండి. ఇది మీ జేబులో నుండి డబ్బు ఖర్చు చేయడం కాదు, ఎందుకంటే ఈ కొత్త మెరిసే వస్తువులు మీకు ఖర్చు చేస్తాయి. పాయింట్